హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. మీరు శనగలతో బోలెడన్ని రకాల కూరలు ట్రై చేసే ఉంటారు. అయితే డ్యామ్ షూర్గా చెప్తాను, ఈ చిక్కర్ చోలే అనే రెసిపీని కనుక ఒక్కసారి ట్రై చేశారంటే దీని టేస్ట్కి ఫిదా అవ్వకుండా ఉండరు. ఇంకా ఈ కూర అయితే ఇంట్లో ఉడుకుతుంటే ఆకలి డబల్ అవుతుంది. దానికి తోడు పూరి చపాతీ కనుక దొరికితే ఈ కూరతో అలా కుమ్మేస్తాము. ఇంకా ఈ కూర మన ఇంట్లో ఉడుకుతుంటే వీధి చివరి దాకా వాసన వెళ్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. ఇంకా లేట్ చేయకుండా ఈ చిక్కర్ చోలే రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఒక 500 గ్రాములు అంటే అర కేజీ శనగల్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసేసి ముందు రోజు రాత్రి అంటే 6 గంటల ముందు నానబెట్టుకున్నాను. దీనికి ఒక పెద్ద ఆలుగడ్డ సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి ఒక్కసారి ఉప్పు బాగా కలిసే విధంగా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డకి తొక్క తీసేసి ఇలాగా 2గా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని శనగలు ఉన్న కుక్కర్లోనే పెట్టేసేయండి. ఎట్ ఏ టైము ఆలుగడ్డ అలాగే శనగలు కూడా ఉడికిపోతాయి. కుక్కర్ని లాక్ చేసేసి విజిల్ పెట్టేసి దీన్ని ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానిస్తే ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. విజిల్ పూర్తిగా వదిలిన తర్వాత కుక్కర్ లాక్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఆలుగడ్డలు ఉడికిపోయినాయి. అలాగే శనగలు ఉడికాయో లేదో చూద్దాము. ఇవి కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. నేను ఇక్కడ నల్ల శనగలు తీసుకున్నా, కానీ వీటి ప్లేస్లో కాబూలీ శనగలైనా తీసుకోవచ్చు. 100 గ్రాముల శనగల్ని అలాగే ఆలుగడ్డని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి. శనగలు కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే ఈ చోలే కర్రీ అనేది బాగుంటుంది. రెండింటినీ కూడా చల్లారి పెట్టేసుకున్నాము. చల్లారి పెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఆలుగడ్డని కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసేసుకోండి. దీంట్లో 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. అంటే ఒక 100 ml వరకు వేసాను. అది కూడా ఫ్రెష్ పెరుగు వేస్తే ఈ చోలే అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వాటర్ వేయకుండా ఇలాగే ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవడమే. చూడండి, ఇలా క్రీమీగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి చిక్కర్ చోలేలో గ్రేవీ అనేది కమ్మగా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. ఇది ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నామంటే కూర క్విక్గానే రెడీ అయిపోతుంది. కూర తయారీ కోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే 6 వరకు పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1 ఇంచ్ వరకు అల్లాన్ని తీసేసుకొని తొక్కు తీసి శుభ్రంగా కడిగి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. దీంట్లో టమాటా అయితే అస్సలు యాడ్ చేయము. ముందుగా ఒక పాత్రని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని దీంట్లో వేసేసేయండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో వేయండి. ఒక్కసారి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లోనే 5-6 నిమిషాల పాటు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. ఇప్పుడు దీంట్లో రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి మిక్సీ జార్లో ఒక 50 ml వరకు వాటర్ వేసేసి తొలిపేసుకొని ఆ నీళ్ళని కూడా దీంట్లో వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా కారాన్ని వేయండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడిని వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేయండి. ఇంకా దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు బయట దొరికే చోలే మసాలా ఉంటుంది కదా, దాన్ని వేయండి. చోలే మసాలా లేకపోతే గరం మసాలా అయినా కూడా దీంట్లో వేసుకోవచ్చు. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు ఇలాగే దీన్ని ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసేసి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నారంటే దీనిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి చక్కగా తడేమీ లేకుండా ఆయిల్ సపరేట్ అయ్యి కనపడుతుంది. చూడండి, ఇట్లాగా ఆయిల్ సపరేట్ అయితే ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా వేగినట్టే. ఇలా వేగిన దాన్ని ఒక్కసారి గెరిటతో మిక్స్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో ఇందాక ఉడకపెట్టుకున్న శనగలతో పాటు వాటర్ని కూడా వేసేసేయండి.
నీళ్ళైతే అస్సలు పడేయొద్దండి. నీళ్ళల్లో చాలా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. నేను శనగలు ఉడికించుకోవడానికి వేసిన నీళ్ళే గ్రేవీకి పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీకు ఒకవేళ చాలకపోతే నీళ్ళు అనేవి ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఉడుకు పట్టనిద్దాము. చూడండి, ఒక ఉడుకు పట్టడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే ఈ గ్రేవీ అనేది చక్కగా చిక్కబడిపోతుంది. గ్రేవీ అనేది చిక్కబడే లోపల దీనికి ఒక చిన్న పోపుని వేసుకుందాము. పోపు కోసం బాండీలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తురుముకున్న అల్లం తరుగుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసి అల్లం అనేది మాడకుండా సిమ్లో 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసి పచ్చిమిర్చి అల్లము బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు సిమ్లో దీన్ని వేపుకున్నారంటే ఇది రెడీ అయిపోతుంది. ఈ లోపల కూర కూడా చిక్కబడి చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ఇందాక రెడీ చేసుకున్న పోపుని పైనుంచి ఇలాగా వేసేసుకోండి. ఈ పోపు ఫ్లేవర్తో ఈ శనగల కూర అనేది చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ గ్రేవీ అనేది తింటుంటే తినాలనిపించేంత కమ్మగా ఉంటుందండి. తప్పనిసరిగా ఈ చిక్కర్ చోలే రెసిపీని మీరు కూడా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.